హలో గాయ్స్, వెల్కమ్ టు అవిస్ టేస్టీ టాక్. ఈ రోజు మీ ముందుకి మిరపకాయ కోడి వేపుడుతో వచ్చేసా. క్లీన్ చేసిన చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకుందాం. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఉడికించాలి. ఈలోపు ఒక 10 నుంచి 15 ఎండుమిర్చిని వాటర్లో నానబెట్టుకోవాలి. అలాగే మసాలాకి కావాల్సిన దినుసులన్నీ వేసి వేయించుకోవాలి లైట్గా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుందాం. ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టుకున్న ఎండుమిర్చిని కూడా పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ అది ప్రాపర్గా మిక్స్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మిక్స్ చేస్తూ ఉండాలి. మొత్తం బాగా కలిసే వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఒక 4 రెబ్బలు కరివేపాకు వేసి వాటిలో వేయించాలి. వాటిలో మనం ఉడికించుకున్న చికెన్ని తీసుకుని వచ్చి ప్రాపర్గా మొత్తం పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. మనం రెడీ చేసుకున్న మసాలా వేసి కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టాక ఫైనల్గా కొత్తిమీరని వేసుకుందాం. ఒక 10 నుంచి 15 జీడిపప్పును తీసి లైట్గా వేయించినవి ఫ్రైలో కలిపేసేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్.